నమస్కారం. రాష్ట్ర వ్యాప్త సమాచారం ఏపీ రౌండప్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్లో ఏపీని మలుస్తాం, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధిస్తాం స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. కండ్రిగలో ఉత్సాహంగా సాగిన సచిన్ పర్యటన, గ్రామస్తులతో మమేకమైన మాస్టర్. అభివృద్ధి చేయడం నా వంతు, కాపాడుకోవడం మీ వంతు, కండ్రిగ గ్రామస్తులతో సచిన్. కుద్రపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరోగ్యం, అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న స్విమ్స్ వైద్యులు. సింగపూర్ తరహాలోని ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ టూర్ సక్సెస్ కావడానికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ ఓ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్న చంద్రబాబు 2022 నాటికి ఏపీని అగ్ర రాష్ట్రాల సరసన చేరుస్తామంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైట్ బ్యాంక్ కెనాల్, కుడి కాలువ, ఆ కాలువ పూర్తయితే గోదావరి నుంచి సముద్రానికి 2000 నుంచి 5000 టీఎంసీ సముద్రానికి వెళ్ళిపోతా ఉంది. ఈ 2000 టీఎంసీ మినిమం పోయినప్పుడు ఆ నీళ్లు కొంతవరకు తేగలిగితే కృష్ణా డెల్టాకి అక్కడ నీళ్లు మిగిలితే కృష్ణా రివర్ లో ఆ నీళ్లు మిగిలినప్పుడు పై నుంచి శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ తీసుకుపోవచ్చు. అలాంటి ఆలోచన చేస్తున్నా. మీరు ఫాలో అయ్యారు లేదు నాకు. పోలవరం ప్రాజెక్ట్ అయ్యే లోపలనే కాలువ పూర్తయింది కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు ఆ కాలువగానే లిఫ్ట్ ద్వారా ఎక్కిస్తే కృష్ణా డెల్టా బారుతుంది. కృష్ణా డెల్టా బారితే పైన శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా కొన్ని నీళ్లు తీసుకుపోతే రాయలసీమకు ఆ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకొకరికే ఉంది. అలాంటి వాటర్ మేనేజ్మెంట్ లో వాటర్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి ఎక్సర్సైజ్ ఏం చేయాలి, అదే మరి పరిశ్రమలు అన్ని జోన్లో ఏ విధంగా పెట్టాలి, మనం కూడా విజన్ 2029 తయారు చేశాం. రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి. 2022 అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇండియాలో టాప్ 3 కంట్రీస్ లో ఒకటిగా మనం ఉండాలి. 29 ఇండియాలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఈ విధంగా ఒక విజన్ తయారు చేశాం. దీనికి 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ మోడ్స్ తయారు చేశాం. ఇండస్ట్రీస్ అన్ని జిల్లాలు రావాలనుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫోకస్ పెట్టాం. అదే మనకి ఇండస్ట్రీస్ పెట్టి స్మార్ట్ సిటీస్ ఎట్లా నిర్మాణం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని. ఈరోజు అందరికీ రాజధాని కంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇబ్బంది, సమస్యల సుడిగుండలో ఉన్నాం. అదే సమయంలో ఒక రాజధాని కట్టుకునే అవకాశం కూడా వచ్చింది. క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకోవడం మనలో ఉండే శక్తి. నేను అందుకని ఆ రోజు కూడా చెప్పాను, నేనేదో ఈరోజు క్రైసిస్ ఉందని భయపడడం లేదు. ఈ క్రైసిస్ ని ఏ విధంగా అవకాశంగా కన్వర్ట్ చేసుకోవాలో కన్వర్ట్ చేసుకుని తద్వారా అభివృద్ధి చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. బ్రేకింగ్ చూస్తే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా నాగార్జున యూనివర్సిటీని సందర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరులో జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి సర్ డైక్మన్ ఆడిటోరియం 1200 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. సాధారణంగా స్టూడెంట్స్ ఇంటర్ లో కాలేజ్ కాంపిటీషన్స్ అవి జరిగినప్పుడు ఆ డైక్మెన్ ఆడిటోరియం ను వాడతారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకి వాటికి. అయితే డైక్మెన్ ఆడిటోరియం ను అసెంబ్లీగా వాడుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ అక్కడికి రేపు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మెయిన్ గా శీతాకాల సమావేశాలు వరకు అక్కడ నిర్వహించాలి, మిగతా సమావేశాలని హైదరాబాద్ లో నిర్వహించాలి.
అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాలు ఏమన్నా ఉంటాయి హైదరాబాద్ లోను, ఇతర సాధారణ సమావేశాలు, జనరల్ డిస్కషన్స్, ప్రధానంగా పొలిటికల్ డిస్కషన్స్ వచ్చే సమావేశాల వరకు మాత్రం గుంటూరులో నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రేపు డైక్మన్ ఆడిటోరియం ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించే అవకాశం ఉంది. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సీటింగ్ అసెంబ్లీకి సరిపడేటట్టుగా ఉండదు కాబట్టి సీటింగ్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీలైతే కనుక మైక్ సిస్టమ్, అదేవిధంగా స్టీరియో సిస్టమ్, వీటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు కూడా పరిశీలిస్తారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో డైక్మన్ ఆడిటోరియం 1200 సీటింగ్ తో ఉన్న నేపథ్యంలో దాన్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదన కూడా యూనివర్సిటీ వర్గాలు చూపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు అక్కడ నిర్వహించే యోచనలో మాత్రమే ప్రస్తుతం ఉంది. అయితే సత్య, దీనికి సంబంధించి అసలు గుంటూరులో నిర్వహించాలి శీతాకాల సమావేశాలను ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుంది? అంటే మనం తీసుకుంటే మొట్టమొదటిసారిగా గుంటూరులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం, అక్కడి నుంచి తర్వాత తీసుకుంటే కనుక వైజాగ్ లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడం, నాయకుడిని ఎన్నుకునే కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టుకోవడం, ఇలా అధికార వికేంద్రీకరణ, కేవలం పరిపాలన కూడా పూర్తి స్థాయిలో వికేంద్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వాడుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు దూరంగా ఉన్నామనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల్లో కలగకుండా ఉండడానికి ఏడాదిలో 2-3 సమావేశాలు, అంటే సాధారణ సమావేశాలు 10-15 రోజులు జరిగే సమావేశాలని గుంటూరులోను, బడ్జెట్ సమావేశాలు ఎందుకంటే అధికారులందరూ అందుబాటులో ఉండాలి, బడ్జెట్ లెక్కలు వీటన్నిటిని ఎప్పుడు కూడా మార్పులు చేతులు ఉంటే చేయాలి కనుక అది మాత్రం హైదరాబాద్ లో నిర్వహించే ఒక ప్రాథమికమైనటువంటి ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్టుగా కనపడుతోంది. దీనిలో భాగంగానే డైక్మన్ ఆడిటోరియం ను పరిశీలిస్తున్నారు. అయితే డైక్మన్ ఆడిటోరియం గతంలో మనం దాని మీద స్టోరీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా అసెంబ్లీ భవనానికి డైక్మన్ ఆడిటోరియం సూట్ అవుతుందని చెప్పాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ సీటింగ్ కెపాసిటీలో స్వల్ప మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరు నగరంలో నిర్వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వేణు చెప్పండి. ప్రసన్న, గుంటూరు జిల్లాకు ఒక సీమాంధ్రంలోని ఒక ఖ్యాతి కలిగినటువంటి ఒక ప్రయత్నం అయితే జరగబోతుంది. ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం కూడా రాష్ట్రంలో జరగబోయేటటువంటి తొలి అసెంబ్లీ సమావేశాలు గుంటూరు జిల్లాలోనే జరగబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆయన పరిశీలించి డైక్మన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ హాల్లోని సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. జెమినీ న్యూస్ దీన్ని మొట్టమొదట రాష్ట్ర విభజన జరగక ముందే బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మీడియాకు తెలియనటువంటి సమాచారాన్ని జెమినీ న్యూస్ తెలియజేయడం జరిగింది. ఏకంగా కూడా డైక్మన్ హాల్ కి ప్రవేశించి స్పాట్ రిపోర్టింగ్ ద్వారా కూడా ఏదైతే పోటీయం ఉందో అక్కడ పరిస్థితులు, అలాగే ఏ ప్రాంతంలో ప్రతిపక్షం కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది, అధికార పక్షానికి ఏ విధంగా ఉంటుంది, ఏకంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ లో ఉన్నటువంటి డైక్మన్ హాల్ ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలకు అనువుగా ఉంటుంది అనేటటువంటిది ప్రేక్షకులకు అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు స్పాట్ రిపోర్టింగ్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా జెమినీ న్యూస్ బ్రేక్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, నాయకులంతా కూడా డైక్మన్ హాల్ నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి దాన్ని అసెంబ్లీ సమావేశాలకి వినియోగించుకోవడానికి కూడా ఇన్స్టెంట్ అసెంబ్లీగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉందనేటటువంటి ఒక అంచనాలో ఉన్నారు. జెమినీ న్యూస్ మార్గదర్శకం నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఆలోచనలో పడినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా స్పీకర్ అక్కడ డైక్మన్ హాల్ లోని ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశాలు చూసినట్లయితే స్పీకర్ సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఒక మాట కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. ఈసారి జరిగేటటువంటి సమావేశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల పరిధిలో ఉంటుందో ఆ ప్రాంతంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు త్వరలో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎక్కడ జరపాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో తొలుత గుంటూరు నగరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కాంపౌండ్ లో అత్యాధునికంగా ఏర్పాటు చేసినటువంటి జిమ్ఖానా
ఆడిటోరియంలో కూడా గడుపుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక చక్కగా ఆలోచన చేయడం జరిగింది. అయితే అది కాదు, మొదట ఏదైతే ఒక నిర్ణయం సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారో నాగార్జున యూనివర్సిటీలోని డైక్మాన్ హాల్ అన్ని వసతులు కలిగినటువంటి ఒక ఆధునికమైనటువంటి సెమినార్ హాల్, అక్కడ అసెంబ్లీని పోలినట్టు అచ్చుకోసినట్టు కూడా ఉన్నటువంటి తీరు చూస్తే కనుక ఎవరికైనా ఇక్కడే ఏర్పాటు చేయాలి అసెంబ్లీ సమావేశాలు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది జెమినీ న్యూస్ ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులందరికీ ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియనటువంటి ఒక ఆధునికమైనటువంటి అసెంబ్లీ హాల్ ను మనం జెమినీ న్యూస్ ద్వారా కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే జెమినీ న్యూస్ గతంలో రాష్ట్ర విభజన జరగక ముందే రాష్ట్ర విభజన జరిగితే కనుక సమావేశాల్లో ఇన్స్టెంట్ అసెంబ్లీగా వాడుకోవడానికి యూనివర్సిటీని వాడుకోవచ్చు అనేటటువంటి డైక్మాన్ హాల్ వాడుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది చూపించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజలందరికీ కూడా జెమినీ న్యూస్ ఇచ్చినటువంటి సమాచారమే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకంగా తీసుకోవడం కూడా జెమినీ న్యూస్ కి ఒక గొప్ప ఇదిగా కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక మొత్తానికి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి స్పీకర్ రేపు నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి సభాస్థలాన్ని కూడా పరిశీలించబోతున్నారు. మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో విదేశీ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలే సింగపూర్ టూర్ ముగించుకున్న చంద్రబాబు ఇప్పుడు జపాన్ కు బయలుదేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ నెల 23 నుంచి 6 రోజుల పాటు జపాన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ లో జరపనున్న పర్యటన ఆదివారం ఖరారైంది. ఈ నెల 23 రాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ బయలుదేరనున్న చంద్రబాబు 6 రోజుల పాటు అక్కడ సుదీర్ఘ పర్యటన సాగించనున్నారు. సింగపూర్ లో 3 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా చంద్రబాబు కలుస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కూడా చంద్రబాబు జపాన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. 6 రోజుల పర్యటనను ముగించుకుని జపాన్ నుంచి ఈ నెల 29న చంద్రబాబు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఎవరెవరు వెళ్తారన్న విషయం ఖరారు కావాల్సి ఉంది. ఇక తిరుమలలో ఫోర్జరీ స్టాంపులు నోట్ ప్యాడ్లు కలిగి ఉన్న దళారి మోహన్ రెడ్డి అనే దళారి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, దళారి మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, ఇప్పుడు అదుపులోకి తీసుకున్న దళారి మోహన్ రెడ్డి తిరుపతిలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఇతను గతంలో కూడా పలు నేరస్తాలు, ఇలాంటి నేరస్తాల్లో రూములు తీసేయడం, లడ్డు ధరలకు అమ్ముతూ సేవా టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ పలు కేసుల్లో కూడా గతంలో కూడా ఇతని మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ సెక్టర్ 3rd సెక్టర్ సంబంధించిన సిబ్బంది ఇతను అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద టీటీడీకి సంబంధించిన రిసెప్షన్ అధికారి R3 ఒక అధికారి ఫోర్జరీ సంతకం కలిగిన రూమ్ స్లిప్, అదేవిధంగా టీటీడీలో ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ది, ఎలక్ట్రికల్ శాఖకు సంబంధించిన మరో అసిస్టెంట్ ఇంజనీర్ది టెంప్యాడ్లు, అదేవిధంగా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఒక లెటర్ ప్యాడ్ కలర్ జిరాక్స్, అదే తోటా నరసింహ ఎంపీ ఒక లెటర్ కలర్ జిరాక్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇతను పాత నేరస్తుడిగా గుర్తించినప్పటికీ ఇతను పలుసార్లు, అంటే ఈ మధ్య కాలంలో కూడా చాలాసార్లు తిరుమలకు వచ్చి ఇలాంటి నకిలీ స్టాంప్ ప్యాడ్లు, నకిలీ వాటితో ఆ రూములు గానీ, ఆర్జిత సేవలు గానీ, లేదా బైక్ దర్శనాలు గానీ పొందుతున్నాడు, లబ్ధి పొందుతున్న అక్రమంగా ఆ భక్తులను ఏమారిస్తున్నాడు అనే నెపంతో ఇతని కేసు కూడా నమోదు చేయడం జరిగింది విజిలెన్స్ వాళ్ళు. అయితే అతను ప్రశ్నిస్తే మాత్రం అతనికి అధికారులకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి నేను సంతకం వాళ్ళు డైరెక్ట్ గా సంతకం పెట్టించుకున్నాను, వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఆర్థికంగా కొంత అమౌంట్ కూడా ఇచ్చాను అనే కూడా నేరస్తుడు, పట్టుబడి నేరస్తుడు చెప్తున్నారు. ప్రసన్న, అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందు ఇలాంటి వ్యవహారంలో అతను ఎప్పుడైనా పోలీసు అరెస్ట్ చేసిన సంగతి ఎప్పుడైనా తెలిసిందా?
అయితే ఇప్పుడు ఇతని మీద గతంలో 2-3 కేసులు నమోదైనట్టు కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. గతంలో ఇతనికి 2 కేసులు నమోదైనప్పటికీ ఇతనికి అధికారులకు ఎంత ఒక సాన్నిహిత సంబంధాలు లేకపోతే ఈ విధంగా నకిలీ స్టాంప్ ప్యాడ్లు కావచ్చు, నకిలీ సంతకాలు కావచ్చు, ఇలాంటివన్నీ కొనసాగుతుంటాయి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతున్న విషయం. అయితే అతను కూడా చెప్తున్నాడు, మీడియా అతను ప్రశ్నించగా అతను ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నేను డైరెక్ట్ గా సంతకం చేసుకున్నాను, అధికారులకి నాకు మధ్య చాలా సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరికీ తెలిసే నీ పనులు చేస్తున్నానని కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్యామ్. ఇక తిరుమలలో పలువురు ఫోర్జరీ సంతకాలతో లెటర్ హెడ్లు కలిగి ఉండడంతో దళారి మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత సంబంధించి గతంలో ఇతనిపై 2 కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి అతను అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. మిగతా అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లాలోని పుట్టం రాజువారి కండిక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభివృద్ధి చేయడం తన వంతు, దాన్ని నిలబెట్టుకోవడం మీ వంతు అంటూ గ్రామస్తులకు సూచించారు. తన అభివృద్ధి కార్యక్రమాలు తొలి ఇన్నింగ్స్ లా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక విధానం ద్వారా ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఏపీ బీసీ సంక్షేమ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మద్యం క్రయ విక్రయాలను ఇకపై కంప్యూటరీకరణ ద్వారా నమోదు చేస్తామన్నారు. మద్యం షాపు యాజమాన్లు కూడా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్లు సమకూర్చుకుని నమోదు చేయాలని సూచించారు. అధికారులు ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాల్సని మంత్రి రవీంద్ర తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈరోజు టెక్నాలజీని పెంచాలనే ఉద్దేశంతో ఎక్సైజ్లో మొత్తం కూడా ఆన్లైన్లో ఉంచాలి. ప్రతి బాటిల్ కూడా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ దగ్గర నుంచి రీటైలర్ వరకు కూడా మొత్తం కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఎక్కడ కూడా ఎటువంటి వైలేషన్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మరి దాన్ని అమలు చేస్తూ ఈ రోజున మరి డిస్టిలరీస్ కానీ, అక్కడి నుంచి మరి డిపోల్లో కానీ, డిపో నుంచి ఈ రోజున రిటైలర్ మరి మొన్న కొత్త పాలసీలో వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి షాప్లో కూడా మరి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాలి. దాని ద్వారా ప్రతి బాటిల్ని కూడా ట్రాక్ చేయాలనే ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికి 3 మాసాలు అవుతుంది, 3-4 మాసాలు అవుతుంది. బ్రేక్ తీసుకున్నాం. స్టేట్ యూన్. సభలో ఈ రోజున కాంగ్రెస్ తరపున జానారెడ్డి గారు మధ్య మార్గంగా మాట్లాడుతున్నారు. ఇది వ్యూహాత్మకమా లేకపోతే మీ స్టైలే అదా? కేవలం అంకెలతోని ప్రజలను మధ్య పెట్టాలని చూడటమే తప్ప అంతకంటే ఎక్కువ ఏం కాదు. పాపాన్ని మీరు చేసి ఈ రోజున మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీస్తుంది. గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రాంత రైతాంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా మెరుగైన రీతిలో మేము అందించగలిగింది. అంటే నిజాముల కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాంగ్రెస్ హయాంలో సర్వనాశనం అయిందన్న. అత్యధికంగా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి రాష్ట్రాలలో ఇవాళ పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని చెప్పండి. చలనచిత్ర పరిశ్రమ అంతా కలిసి ఒకే వేదిక మీద ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం. మీ వంతు సాయం కూడా మీరు చేయండి. నవంబర్ 30వ తేదీన మర్చిపోకండి. నేను సైతం ఇదిలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అది చూపించు. వదినా, దీంతో నీ మడమలు నొప్పెట్టవు, ఇంకా కనిపించవు కూడా. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. వదినా మడమలు కనిపిస్తాయి, బాగున్నాయి కూడా. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. లంచ్ రెడీ. స్టాచ్యూ. మూవ్.
కావాలా? సంతోషాల మధ్యలో నడుమునొప్పి వస్తే మూవ్ లోని 4 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మరియు ప్రేమతో నిండిన మాలిష్ ఉపయోగపడతాయి. సచు మూవ్ ఆ నుంచి ఆహా వరకు. తోమా ఏటీఎం తెలుసుగా. మంగళ అలీతో మణి బుధా చాకు లాంటి గేమ్స్. ప్రతి సోమ మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9 గంటలకు. సినిమా ఇండస్ట్రీ అందరూ కలిసి ఒక మేజర్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం. నవంబర్ 30వ తారీఖుని మర్చిపోకండి, మేము సైతం. గుండెపోటుకు గురైన తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆయన కొంతమేరకు కోలుకున్నట్లు స్విమ్స్ వైద్యులు చెప్పారు. షుగర్, కిడ్నీ, హార్ట్ సమస్యతో బాధపడుతుండటంతో ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకటరమణకు అన్ని పరీక్షలు నిర్వహించామని వైద్యులు వివరించారు. కాగా ఎమ్మెల్యేను పరామర్శించేందుకు టీటీడీ జేఓ శ్రీనివాసరాజుతో పాటు పలువురు ఆసుపత్రికి వచ్చారు. ఎమ్మెల్యే వెంకటరమణ గారి పరిస్థితి నిన్న రాత్రితో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. బేసిక్గా ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లం వల్ల నిన్న ప్రాబ్లం వచ్చింది. దానికోసమని నైట్ డయాలసిస్ అంతా చేశాము. ప్రస్తుతం హిస్ కండిషన్ స్టేబుల్గా ఉంది. బ్లడ్ ప్రెషర్స్ అంతా బాగున్నాయి. ఇమీడియట్ క్రైసిస్ టైడ్ ఓవర్ అయిపోయింది. ఇంకా దాని క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంకి ఏం చేయాలి అవన్నీ ఆలోచించాల్సి ఉంది. మన స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న ఇంటి దగ్గర సమస్య తలెత్తడంతో ఒక తీవ్రమైన అనారోగ్యంతో వారు ఈ సమీపంలో ఉండే స్విమ్స్కి చేరుకున్నారు. అప్పటికి అదృష్టవశాత్తు డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉండడం వల్ల డాక్టర్ వెంగమ్మ గారు వారి పర్యవేక్షణలోనే రాత్రంతా కూడా వారికి అన్ని రకాల అవసర చికిత్సలు కూడా చేయడం జరిగింది. డయాలసిస్ మీద కూడా ఉంచారు. సో నిన్న ఉన్నటువంటి పరిస్థితి మీద ఎంతో మెరుగుపడ్డది. ఇప్పుడు చూస్తే మనం పిలిస్తే వారు వాళ్ళకి గుర్తు కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా వారికి అంతా కూడా బాగవుతుందని డాక్టర్స్ బ్రేకింగ్ చూస్తే జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్న స్థావరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ దాడిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా పోలీసులు? గుడ్ మార్నింగ్ ప్రశ్న. చనిపోయినటువంటి జంతువుల పశువులతో ఎముకలతో తయారు చేస్తున్నటువంటి ఆయిల్ స్థావరాలపై రాజేందర్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పెద్ద మొత్తంలో యొక్క ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నివాళులు మాత్రం రాత్రి నుంచి పరారీలో ఉన్నారు. అర్ధరాత్రి యొక్క పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మృత జంతువుల కళేబరాలతో పెద్ద మొత్తంలో యొక్క ఆయిల్ తయారు చేస్తున్నటువంటి స్థావరం చూశారు. అక్కడ ఉన్నటువంటి ఒక 25 బ్యారెళ్ల ఆయిల్ డబ్బాలను ఒక రాజేందర్ పోలీసులు పట్టుకున్నారు. అయితే అర్ధరాత్రి యొక్క జంతువుల కళేబరాలు ఒక వెహికల్ లో వాహనంతో వస్తుండగా యొక్క స్థానికులు అడ్డుకునే సమయంలో ఒక్కసారిగా యొక్క వాహనం వదిలేసి యొక్క నిర్వాహకులు పారిపోయారు. వారు స్థానికులతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. స్థానికులు పోలీసులు దాన్ని వెంబడించడానికి కూడా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అక్కడికి వెళ్ళి చూడగా అందులో ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలతో పెద్ద మొత్తంలో ఆయిల్ ని తీసుకుంటే సందర్భాల్లో ఇక్కడ రాజేందర్ పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుల కళేబరాలు, దాని తర్వాత ఆయిల్ కూడా తీసుకున్నారు. ఆయిల్ ని బడా హోటళ్లలో బిర్యానీకి సంబంధించినటువంటి చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే నగర శివారు ప్రాంతాలలో యొక్క అడ్డాలు చేసుకునే యొక్క వ్యాపారులు పెద్ద మొత్తంలో వ్యాపారం సాగిస్తున్నారు. యొక్క వ్యాపారం సాగిస్తూ
ప్రభుత్వంతో పాటు పెద్ద చేస్తున్నారు. అయితే ఈ యొక్క మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క దుర్మార్గుల విషయంలో పోలీసులు భరతం పడుతున్నారు. అయితే మొత్తం కూడా స్వాధీనం చేస్తున్న స్థానంపై సీజ్ చేసి లాక్ వేసి సీజ్ చేశారు. మరి వారి యొక్క వేట ప్రారంభించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తానికి జంతువుల కరేవరాలతో నూనె తయారు చేస్తున్న స్థావరాన్ని రాజేంద్ర నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 18 నూనె డబ్బాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మిగతా డీటెయిల్స్ చూస్తే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా అధైర్యపడకుండా వారంతా జీవితంలోని సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆటపాటలతో అలరించి అందరినీ అబ్బురపరిచారు. రాజమండ్రిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్తీక వన సమారాధనలో వికలాంగులు తమ ప్రతిభ చాటి ఔరా అనిపించారు. వనభోజనాలంటే కార్తీక మాసంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు కింద ఆహ్లాదకరమైన ప్రదేశంలో భోజనాలు అరగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో డాన్స్లతో ఎంజాయ్ చేస్తుంటారు. అది ఒకప్పుడు. కాలం మారింది. కార్తీక వన సమారాధన కాస్త కుల సమారాధనలుగా, మత సమారాధనలుగా, రాజకీయ సమారాధనలుగా మారిపోయాయి. ఇప్పుడంతా అదే ట్రెండ్ నడుస్తోంది. కానీ కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ వారు మాత్రం వినూత్న రీతిలో వన సమారాధన ఏర్పాటు చేశారు. వికలాంగులకు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసి వారి హృదయాల్లో ఆనందం నింపి సరికొత్త సమారాధనకు నాంది పలికారు. రాజమండ్రి నగరంలోని వృద్ధులకు, మానసిక వికలాంగులకు, చెవిటి మూగ చిన్నారులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారిలో సరికొత్త జోష్ నింపారు. దీంతో వికలాంగులంతా ఆటపాటలతో స్టేజ్లపై దుమ్మురేపారు. కార్తీక వన సమారాధన సందర్భంగా నగరంలో ఉన్న వికలాంగులకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. వికలాంగులకు వన సమారాధన నిర్వహించిన కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ ను అభినందించారు. వికలాంగులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున పోరాడతామని చెప్పారు. మానవత్వం పరిణమించింది. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ కులాలు మతాలకు అతీతంగా పేద పిల్లలు, వికలాంగుల పిల్లలు, వృద్ధుల శరణాలకు సంబంధించిన 10 అసోసియేషన్లకు సంబంధించిన వారందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కార్తీక సమారాధన భోజనాలు, టిఫిన్లు పెట్టి వారిని ఆదరించడం అనేది మానవత్వంతో నిండిన విధానం. రాష్ట్ర ప్రభుత్వం పేద వికలాంగుల కోసం, వృద్ధుల కోసం 1000 రూపాయలు, 1500 రూపాయల దాకా పెన్షన్ పెట్టారు. అందుకని మేము పిలిపించాం. ఇలాంటి సంస్థల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ పెన్షన్ సదుపాయాలకు తెస్తే ఉదారత్వంతో నడుస్తున్న ఈ సంస్థలకు కొంత వెసులుబాటు వస్తుంది. సోదరం ద్వారా వాళ్ళందరికీ సర్టిఫికేట్లు కరెక్ట్ గా ఇప్పించేసి వృద్ధుల పెన్షన్ కానీ ఇవన్నీ ఇప్పించగలిగితే ఆ సంస్థను ఇంకా పటిష్టంగా నడిచేదానికి వీలవుతుంది. ఆ విధంగా చేయమని మేము కోరుతున్నాం. మరొకసారి కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ని గట్టిగా అభినందిస్తున్నాం. వికలాంగులలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తులో వారికి మరిన్ని సేవలు అందిస్తానన్నారు. కులవర్గ ప్రాంతాలతో కార్తీక వన సమారాధన జరుగుతుంటే వాటికి విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చిన్నారులకు ఆటల పోటీలు, డాన్స్లు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. సుమారు 700 మంది ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న పిల్లలు, అనాథ పిల్లలు, తల్లులు వీళ్ళందరూ ఉండడం జరిగింది. వీరందరికీ ఇక్కడ మన జేకే గార్డెన్స్ లో మా కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ని తరపున ఇలాగ సమారాధన పెట్టాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మరియు ఆట పోటీలు పెట్టి సుమారు 150 గిఫ్ట్లు తీసుకున్నాం. కార్తీక వన సమారాధన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఉత్సాహంగా ఉందని చిన్నారులు తమ హావభావాల ద్వారా తెలిపారు. మూగ విద్యార్థులైతే తమ సైగలతో ఎంజాయ్ చేసిన విధానాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. మొత్తానికి కేశవ భట్ల కార్తీక వన సమారాధన ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా భరితంగా జరిగింది. వైకల్యం శరీరానికే కానీ మా మనసులకు కాదని చిన్నారులు నిరూపించారు. ఆటపాటలతో స్టేజ్లపై దరిమేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు. బీభత్సం సినిమాతో తెలుగు తెరకు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన తమన్ ఆ తర్వాత కిక్ సినిమాకు సంగీతాన్ని అందించి ఇండస్ట్రీకి అటు ఆడియన్స్ కి ఫుల్ కిక్ ను అందించారు. బృందావనం, దూకుడు, రగడ, బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ రీసెంట్ గా ఆగడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నేడు తమన్ పుట్టినరోజు సందర్భంగా జెమినీ న్యూస్ అందిస్తోంది బర్త్డే విషెస్. డ్రమ్మర్ గా దాదాపు 700కు పైగా చిత్రాలకు పనిచేసిన
ఘంటసాల శివకుమార్ తనయుడు అయిన ఎస్ఎస్ తమన్ గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కక్కిలక్క గుచ్చుతాంది దీని సోకే ఓ మామ దీని చూడకుంటే ముద్దు తిన్న పావు లెక్క మనసు పండబట్టే దీని బుంగముట్టి సుట్టే నాకు బుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య ముట్టి ముట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిని సిని నీతో సిని సువిత మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిని సిని నీతో సిని సువిత మామ 9 ఏళ్ల ప్రాయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ల దగ్గర రిథమ్ పార్ట్స్ ప్లేయర్ గా చేరిన తమన్ రాజ్కోటి, ఎంఎం కీరవాణి, వందే మాత్రం శ్రీనివాస్, ఆర్పి పట్నాయక్, దేవశ్రీ ప్రసాద్, మణిశర్మ వంటి సంగీత దర్శకుల వద్ద పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో బీభత్సం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్ కిక్ మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. కిక్ మూవీకి ఇచ్చిన ట్యూన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడమే కాకుండా తమన్ కి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చి పెట్టాయి. చూడొద్దన్నానా మాట్లాడొద్దన్నానా వద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేం లేదన్నా అయ్యయ్యో అంటారేమో గాని మనసా పడవలసిందేగా నువ్విలా నానా హింస బృందావనం, రగడ, దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో అద్భుతమైన ట్రాక్ అందించి రికార్డ్ సృష్టించాడు. తమన్ కెరీర్ లో ప్రతి సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో పుట్ట ఒంటిలోనే ఎటు చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడదాటనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా పైకి తినగా తుచి పేసిదా హోగా. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాలు అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఆఖరుతో 50 సినిమాలు పూర్తి చేసుకున్న తమన్ 51వ చిత్రంగా బీరువాతో మన ముందుకు వస్తున్నారు. ఇలా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటుంది మీ జెమిని న్యూస్. ఇవి ఏపీ 2 విశేషాలు. నమస్కారం.